అందరికీ నమస్కారం అండి. కల్పనాదేవి కాలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకార నవల 2వ భాగాన్ని చదువుతున్నాను. వైవాహిక జీవితం మీద, ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల మీద విరక్తి చెంది సుచిత్ర అత్తవారింటి నుంచి విడాకులను తీసుకుని ధనుంజయ నుంచి విడిపోయి పెద్దమ్మ వర్ధనమ్మ గారి ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె కూతురు శకుంతల ఇంటికి వెళ్ళొస్తాను, ఈ లోపల నాకు తోడుగా ఉందాం అనుకున్నట్లయితే రెడీ కమ్మనమని వర్ధనమ్మ గారికి చెప్పి గుమ్మనకి సమీపించింది సుచిత్ర. సరే, శకుంతలని కూడా ఓ మాట అడిగి చెప్తాను అంది వర్ధనమ్మ. సుచిత్ర నవ్వింది. కన్న కూతురి కన్నా నేను ఎక్కువదాన్ని కాదు పెద్దమ్మ, నీ ఇష్టప్రకారమే చెయ్యి, ఇందులో బలవంతం ఏమీ లేదు అంటూ మెట్లు దిగి రోడ్డుని ఎక్కేసింది సుచిత్ర. సుచి, నువ్వా? ఇదేనా రావటం? అంతా బాగున్నారా? అబ్బా, ఎంతకాలమైంది బాబు నిన్ను చూసి. హాల్లోనే కూర్చుని 10-12 మంది అమ్మాయిలకు కుట్టు పని నేర్పుతూ ఉన్న శకుంతల సుచిత్రను చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి సంభ్రమంగా వాటేసుకుంది. బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్న ఆమె భర్త మందహాస్ వచ్చింది ఎవరా అన్నట్టుగా బయటకు తొంగి చూశాడు. ఆమె ప్రశ్నలకు మందహాసం చేసి ఊరుకుంది సుచిత్ర. రా లోపలికి అంటూ సుచిత్రను తీసుకుని వచ్చి సోఫాలో కూలవేసి ఆమె చేతుల్లో ఉన్న చందుని అందుకుని పైకి ఎగరేసి ముద్దులు పెట్టుకుంటూ కళ్ళు వదిలేసి చూస్తూ ఉన్న అమ్మాయిలతో, ఇంకా రేపు చెప్తానులేండి, నాకు పనుంది అనేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది శకుంతల. అమ్మాయిలంతా బిలబిలమంటూ తమ తమ బ్యాగులను తీసుకుని వెళ్ళిపోయారు. చందు కొత్త వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళడు. ఒకవేళ బలవంతంగా ఎత్తుకున్నా బేరుమని ఏడ్చేసి తల్లి కోసమని చేతులు చాపుతాడు. అలాంటిది శకుంతలతోటి అంత నిర్భయంగా వెళ్ళిపోవటం, నవ్వటం సుచిత్రకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎప్పుడొచ్చావు సుచిత్ర? మీ వారేం చేస్తున్నారు? నవ్వుతూ వచ్చి పలకరించాడు మందహాస్ ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. సుచిత్ర అతనితోటి స్వవిషయాలు ముచ్చటిస్తూ ఉండగా శకుంతల కాఫీ తయారు చేసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తను ఎందుకు వచ్చిందో తప్ప మిగిలిన విషయాలన్నింటినీ మాట్లాడింది సుచిత్ర. శకుంతలని, మందహాస్ని అతి జాగ్రత్తగా గమనించసాగిందామె. తన సంసారానికి, శకుంతల కాపురానికి ఉన్నటువంటి తేడా ప్రతి విషయంలోనూ కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఆమెకు. సుచిత్ర, శకుంతలకి ఒక్కసారే ఒకే పందిరిలో ఒకే ముహూర్తానికి జరిగాయి పెళ్ళిళ్ళు. సుచిత్ర పెదనాన్నగారైనటువంటి కోటీశ్వరరావు గారే స్వయంగా జరిపించారు. సుచిత్ర ఆలోచనలు 3 సంవత్సరాల వెనక్కి పరిగెట్టాయి. వర్ధనం శకుంతలకి, సుచిత్రకి కూడా ఈ సాయంత్రమే పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేశాను, నువ్వు కూడా ఆ ప్రయత్నంలో ఉండు అంటూ భార్యని ఆదేశించి తన గదిలో జడ అల్లించుకుంటున్నటువంటి సుచిత్ర దగ్గరకు వచ్చి, సుచి, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టమ్మా, నిన్ను శకుంతలని చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు అన్నారాయన నవ్వుతూ. పెదనాన్నగారు, అప్పుడే పెళ్ళేమిటండి? నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంకా 6 నెలలైనా కాలేదు. నాన్నగారు పోయిన బాధ నా మనసులో ఇంకా మాననే లేదు అంది బాధ, అయిష్టత మిళితమైనటువంటి కంఠంతో సుచిత్ర. ఏ వయసుకి ఆ ముచ్చట అవసరం తల్లి. తండ్రి పోయిన సంవత్సరం లోపల వివాహం అయినట్లయితే కన్యాధార ఫలితం అతనికే చెందుతుంది అంటారు. దాని మాట ఎలా ఉన్నా మీ నాన్న హఠాత్తుగా పోవటంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 ఎంతకాలం జాగ్రత్త చేయని చెప్పు. దాన్నే కట్నంగా ఇచ్చి నిన్ను అయ్య చేతిలో పెట్టేస్తే నా బాధ్యత కాస్త తీరుతుంది. పెళ్ళి అనేది ఎప్పటికైనా తప్పనిదే తల్లి. నాకు వయసు చెల్లిపోతోంది కదూ. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరూ కాపురం చేసుకుంటూ ఉంటే చూడాలని కోరికగా ఉందమ్మా. ఇందులో బలవంతం ఏమీ లేదు, నీకు నచ్చితేనే, అదే చిరునవ్వుతో అన్నారాయన. సుచిత్రకి సరే అనక తప్పలేదు. ఆ సాయంకాలమే విశాఖపట్నం నుంచి పేరయ్య గారి వెంట ధనుంజయి, బాలమ్మ గారు వచ్చారు. ఆ ఊరివాడే అయిన మందహాస్ మేనమామ వెంట వచ్చాడు. వర్ధనమ్మ శకుంతల, సుచిత్రలను తీసుకుని వచ్చి చాప మీద కూర్చోబెట్టింది. మందహాస్ ఆ ఊరివాడైనా లాంఛనప్రాయంగా జరిపించారు పెళ్లి చూపులు. ఎందుకంటే ముఖపరిచయం తప్ప పెద్దగా పరిచయాలు లేవు. మందహాస్కి 10 ఎకరాల దాకా భూమి ఉంది. స్కూల్ ఫైనల్ తప్పి వ్యవసాయం చేసుకోవటానికి అలవాటు పడ్డాడతను.
చామన ఛాయగా పొడవుగా దానికి తగ్గ కండపుష్టితో ఆకర్షణీయంగా ఉంటాడతను. ఇక ధనుంజయ్ ఎకరం పొలం ఉంది, ఒక పెంకుటిల్లుంది. ప్రైవేట్ కంపెనీలో 450 దాకా ఇస్తూ ఉన్నారు. జాబ్ చేస్తున్నాడు అతను. తెల్లగా పొడవుగా ఆరోగ్యంగా అందంగా ఉంటాడు మనిషి. కళ్ళు మరి అల్లరిగా చూస్తూ ఉంటాయి. వాటిల్లో సదా తారాట్లాడే చిలిపితనం ఎదుటి వాళ్లను చిత్తు చేసేస్తూ ఉంటుంది. పెళ్లివారు వచ్చే ముందే సుచిత్ర శకుంతలను ఇద్దరిని పిలిచి పెళ్లి చూపులు నామమాత్రమే, వరులిద్దరూ నాకు నచ్చిన వాళ్లే, ఇంతకన్నా గొప్ప సంబంధాలైతే నేను తేలేనమ్మా. నా కూతురిని ఎక్కువ కానీ తమ్ముడు కూతురని తక్కువ కానీ నాకేమీ లేదు. మీ ఇష్టం. మీరు ఎవరిని ఎంచుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఒకడు ఉద్యోగస్తుడు, మరొకడు వ్యవసాయదారుడు అంటూ వారి క్వాలిఫికేషన్స్ తెలియజేస్తూ ఇష్టాయిష్టాలు ఆ కుమార్తెలకే వదిలేశాడు కోటేశ్వరరావు గారు. పేరు, చదువు, వంట, వార్పు గురించి ప్రశ్నించింది బాలమ్మ. మందహాస్ మేనమామ పాట పాడమని కోరారు. ఆయన కోరిక కాదనలేక ఇద్దరు చెరో పాట పాడారు. మందహాస్ని నీకెవరు నచ్చారు అని ప్రశ్నించారు కోటేశ్వరరావు. అతను మొహమాటస్తుడు, పిరికివాడు. మనసు సుచిత్రని కోరుతూ ఉన్నా దాన్ని బయటకు చెప్పే ధైర్యం లేక మీ ఇష్టం, నాకెవరైనా పర్వాలేదో అన్నాడు ముడుచుకుపోతూ. దానికి కారణం తనేమో వ్యవసాయదారుడు, చదువుకున్నది ఉద్యోగం చేస్తున్నది ఆయన సుచిత్ర తిరస్కరిస్తుందేమో అనే భయం ఏ మూలనో ఆమె తనని కోరుకోవాలనే ఆశ అతని పెదవులకు తాళం వేశాయి. కుమార్తెల్ని లోనికి పిలిచి ఎవరు ఎవరిని ఇష్టపడ్డారని సూటిగా అడిగేశారు కోటేశ్వరరావు గారు. శకుంతల, సుచిత్రలు మొహాలను చూసుకున్నారు. ముందుగా శకుంతల నోరు తెరిచి, నాకు ఎవరైనా ఇష్టమే నాన్న, సుచిని కనుక్కోండి, ఎందుకంటే అది నాకన్నా చిన్నది, పైగా బీడియస్తురాలు అని తండ్రితో చెప్పి సుచిత్ర వైపు తిరుగుతూ, సుచి, నువ్వు చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి, వ్యవసాయదారుణ్ణి చేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో అనిపిస్తోంది నాకు. అది కాకున్నా నీకోసమని అతనైనా అన్నీ అమ్ముకుని రావాలి, లేదా నువ్వైనా అతని ఉండే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఉండాలి, లేకుంటే ఎడబడు తప్పదు. నువ్వు కూడా బాగా ఆలోచించుకో. ధనుంజయ్ చాలా అందగాడు. నిన్ను అతన్ని పక్కపక్కన ఊహించుకుంటేనే ఎంతో అపురూపంగా తోస్తుంది నాకు. ఇంకా నా సంగతి అంటావా? ఏదో వానాకాలం చదువుతో సరిపెట్టేసిన దాన్ని, కుట్లు అలికలు నేర్చుకున్నానే కానీ ధనుంజయ్కి కావలసిన అర్హతలు నాకు లేవనే నా అభిప్రాయం. మందహాస్ అయితే నా ఈ క్వాలిఫికేషన్స్ చాలు. ఇదంతా మందహాస్ మీద ఇష్టంతో చెప్తున్నానని మాత్రం నువ్వు అనుకోవద్దు. ధనుంజయ్ నా భర్త కావటం అంటూ జరిగితే అది నోచని నోముకి ఫలితం అనిపిస్తుంది. మందహాస్ అయితే సహజంగానూ చూసేవాళ్లకు ఆనందంగానూ ఉంటుంది. తమ్ముడి కూతుర్ని వ్యవసాయదారుడికిచ్చి తన కూతుర్ని ఉద్యోగస్తుడికి ఇచ్చారనే నింద నాన్నగారికి రాదు కూడాను. ఏమంటావు? ఆలోచించుకుని సాభిప్రాయంగా చెప్పు విషయాన్ని అంటూ ప్రశ్నించింది శకుంతల. కూతురి మాటల్లో ఉన్నటువంటి యథార్థ విషయాలు, ఆమె ఆలోచన విధానం కూడా కోటీశ్వరరావు గారికి నచ్చాయి. ఆయన చూపులు సుచిత్ర వైపు తిరిగాయి. సుచిత్రకు శకుంతల నిష్కల్మషమైనటువంటి హృదయం, ఆమె విశదీకరించిన విషయాలు కూడా చాలా బాగా నచ్చాయి. పెళ్లి చూపుల్లో తలెత్తి వరుల వైపు చూస్తూ ఉన్నప్పుడు ధనుంజయ్ చిలిపి కళ్ళు విసిరినటువంటి మన్మథబాణం వంటి చూపు, సమ్మోహనకరమైనటువంటి చిరునవ్వు గుర్తుకు వస్తే చాలు గుండె జల్లుమని శరీరం గగురు పొడుస్తుంది. సుచిత్రకి ధనుంజయ్ చూపుల్లో ఆకలి లాంటిది కనిపించి ఎందుకో భయంగా అనిపించింది. ఇక మందహాస్ వంక చూసే సాహసం చెయ్యలేక తలదించేసుకుందామే. అప్పుడు పేరయ్య పిలవటంతో వెళ్ళి వచ్చినటువంటి కోటేశ్వరరావు, సుచి, ధనుంజయ్ నిన్నే ఇష్టపడుతూ ఉన్నాడమ్మా, ఏం చెప్పను, రాను పోను ఛార్జీలు దండగా, నిశ్చితార్థం తీసేసుకుందాం అనుకుంటున్నాం, నువ్వు నీ అభిప్రాయం చెబితే అంటూ ఆమె మొహంలోనికి పరీక్షగా చూశారు. మీ ఇష్టం, అలాగే జరిపించండి అంటూ బయటకు పారిపోయిందామె. అంతేకాదు శకుంతలతో, ఆ వ్యవసాయదారుడితోటి సరదాలు తీరవే, నీ మనస్సు మార్చుకుని ఇంకో సంబంధం చూడమను పెదనాన్నని, ఉద్యోగస్తుడైతే నలుగురిలోనూ హోదా గౌరవం ఉంటాయి అంటూ నసపెట్టింది. కానీ శకుంతల చరించలేదు. చిన్నగా నవ్వి, పిచ్చిదానా, ఉద్యోగస్తుడైనంత మాత్రాన హోదా గౌరవం రాదు,
దాన్ని వ్యక్తిగతంగా ఎవరైనా సంపాదించుకోవచ్చు. ఆ శక్తి సామర్థ్యాలు మనుషుల్లోనే ఉండాలి. తిన్న చోట ఉండకుండా, ఉన్న చోట తినకుండా పరుగు పందెం లాంటి జీవితం నాకు నచ్చదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీరు తాగటం మంచిది అన్నారు మన పెద్దలు. అయినా లభించిన దానితోటి తృప్తి పట్టమే నాకు ఇష్టం. మందహాసవదనంతో అందామే. సుచిత్ర ధనుంజయులకి, శకుంతల మందహాసులకి వాళ్ళు కోరుకునే వాళ్లతోనే వివాహాలు జరిగిపోయాయి. ఆ రాత్రి 2 జంటలను ఏకశయ్యాగతులను చేశారు. దడదడ కొట్టుకునే గుండెలతోటి గదిలో అడుగుపెట్టిన సుచిత్రని వార్నింగ్ కూడా ఇవ్వకుండా తలుపులు బంధించేసి ఆమెను బలంగా చుట్టేసి చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళి పాంపు మీద పడేసి భయంతో బిక్కచచ్చిపోతూ ఉన్న సుచిత్ర అనుమతిని, ఆనందాన్ని చూడకుండా సర్వస్వం దోచేసుకున్నాడు ధనుంజయ్. మొదటి రాత్రి సహజంగా వధువుకుండే సిగ్గు, బెదురు అనునయంగా తొలగించాలని కానీ, మంచి మాటలతో బుజ్జగిస్తూనే చేరువ చేసుకోవాలని కానీ, లాలింపు, అనురాగం అవసరమని కానీ తెలియనట్టుగా ఎప్పుడు గదిలోకి వస్తుందా అని తప్పించిపోయిన మనిషిలా, ఆవురావురమనే పులిలా విరుచుకుపడి సుచిత్ర అందమైన కలల్ని నాశనం చేసేశాడు ధనుంజయ్ ఆ ఒక్క రాత్రిలోనే. తెల్లవారాక శకుంతలలాగా నిర్భయంగా, నిస్సంకోచంగా నలుగురిలోనూ తిరగలేకపోయింది సుచిత్ర. కారణం ధనుంజయ్ వేసిన ముద్రలు ఆమె పెదవులను, బుగ్గలను వదలనేలేదు. ఏకాంతంలో శకుంతల, సుచిత్ర ఇద్దరే కూర్చున్నప్పుడు తొలిరాత్రి ముచ్చట్లు చర్చనీయాంశం అయిపోయాయి. ఆ ఇద్దరు చిన్నతనం నుంచి ఒకరి దగ్గర మరొకరు ఏమీ దాచుకోరు. ఒక్కచోట ఒకే ఇంట్లో పెరిగినందువల్ల వయసులో 1 సంవత్సరమే తేడాని మించలేదు కనుక చాలా క్లోజ్గా ఉంటారు. మందహాస్ చాలా సరదాగా ఉంటారే. గదిలోకి వెళ్ళగానే తీసుకుని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని తెనాలి రామకృష్ణ పుస్తకాన్ని తెరిచి కథలు చదివి నన్ను కడుపుబ్బా నవ్వించారనుకో. తర్వాత స్వీటు, హాటుల్లోనూ కూరల్లోనూ నాకు ఏమేమి ఇష్టమో అడిగారు. నేను ఇష్టమని చెప్పిన స్వీటు తెచ్చి నా చేత తినిపించారు. తర్వాత అభిరుచుల గురించి అడిగారు. ఇంకా నా స్నేహితుల గురించి, అలవాట్ల గురించి ఆరా తీశారు. తర్వాతేమో సినిమాలు, యాక్టర్లు, నవలలు, రచనలు, రచయిత్రులు దొల్లారు మా కబుర్లలో. తర్వాత నా చిన్నతనం నుంచి జ్ఞాపకం ఉన్న సంఘటనలు చెప్పమన్నారు అంటూ ఆగి నవ్వింది శకుంతల. ఆ తర్వాత కుతూహలంగా చూసింది సుచిత్ర. ఆ తర్వాతే అంటూ సుచిత్ర బుగ్గ సాగదీసి వదులుతూ, నీ గురించి చెప్పు, మీ శ్రీవారి ముచ్చట్లేమిటి ఆసక్తిగా అడిగింది శకుంతల. ఏం చెప్పనే, గదిలోకి వెళ్ళగానే అందుకోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న మనిషిలాగా, ఇంకా జీవితంలో చేతికందేదేమో అన్నంత కరువుగా, తన ఆకలి ఏపాటిదో సంపూర్తిగా తెలియజేసేశారు. ఇంకా నీకు అర్థం కావాలంటే అన్నప్రాసన రోజున పసిపాప చేత ఆవకాయన్నం తినిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన ప్రవర్తన అంటూ దీర్ఘంగా నిట్టూచింది సుచిత్ర. ఇద్దరికీ పసుపు కుంకాలు ఇచ్చినటువంటి భర్తలతోటి కాపురాలకి ఒకే రోజు పంపించేశారు కోటేశ్వరరావు గారు. దారిలో కాఫీ తాగుతావా, టిఫిన్ తింటావా, ఈ పూలు పెట్టుకో అనే మాటలు మాట వరుసకు కూడా ధనుంజయ్ నోటి నుంచి రాలేదు. అతని కళ్ళు ఎప్పుడే ఆమెను గమనిస్తూనే ఉండేవి. వాటిలో తీరని తపన సాక్ష్యంగా ఎర్రజీరలు మెరుస్తూ ఉండేవి. పైపంటితో కింద పెదవి కొరుకుతూ కాంక్షగా చూసేవాడు. ఆ చూపులు అలవాటైపోయేదాకా అతనంటే విపరీతమైన భయం. తమనెవరైనా చూస్తారేమో అనే కంగారు ఆమెను విపరీతంగా వేధించేవి. వచ్చి వచ్చి ఇలాంటి వ్యక్తిని చేతుల్లో పడ్డానేమిట్రా దేవుడా అనిపించేసేది. ప్రతి రాత్రి వచ్చేటప్పుడు పూలు తేవటం, గదిలోకి రాగానే వాటిని జడలో అలంకరించటం, వెంటనే మంచం మీదకు లాక్కుని ఆ పూలలాగే సుచిత్రను నలిపేయటం అతనికి మహా సరదా. సెలవులున్న 10 రోజులు అత్తింట్లో గడిపి తిరిగి పుట్టింటికి వచ్చేసింది సుచిత్ర. అక్కడ అన్నన్నాళ్ళు అత్త, ఆడబిడ్డలు కూడా కాలు కింద పెట్టకుండా అపురూపంగానే చూసుకున్నారు. దానికి కారణం అప్పుడు తెలియకపోయినా తర్వాత బాగానే తెలిసి వచ్చింది ఆమెకు. నెల 15 రోజుల పాటు ధనుంజయ్ వారానికోసారి సుచిత్ర దగ్గరకు రావటానికి చాలా కష్టపడేవాడు. శనివారం సాయంత్రం 5 అయ్యేసరికి ట్రైన్ ఎక్కేసేవాడు. అతని అదృష్టం బాగుంటే పెందరాలే వచ్చేసేవాడు, లేదా శనివారం ఏ తెల్లవారుజాముకో చేరుకునేవాడు. వర్ధనమ్మ మర్యాదలు చెయ్యబోతే ఆవిడ్ని వారించి,
మీరు అనవసరంగా శ్రమ పడకండి, సుచిత్రను లేపి పంపించండి చాలు అంటూ నిర్మోహమాటంగా అడిగేసేవాడు. ఆవిడ పెదవి చాటున నవ్వుకుంటూ వెళ్ళి ఆమెను లేపుకుని వచ్చేది. ఆ వాత చెవిని పడగానే సుచిత్ర నిద్రమత్తంతా ఒక్కసారిగా వదిలిపోయేది. యమధర్మరాజు సన్నిధికి వెళుతున్నట్టుగానే బెదురుతూ వెళ్ళేది. దానికి కారణం అతని మూటుతనం. 2 తెల్లవార్లు నిద్రలేకపోవటం, 3 ఒళ్ళంతా హూనం, వారం రోజుల వరకు ఆకలి 1-2 రోజుల్లో తీరిపోవడం అసాధ్యం కదా. ఒళ్ళంతా నొప్పులతోటి ఆఫీస్కి వెళ్ళకపోతే చివాట్లు తినలేక నానా అవస్థ పడుతూ ఉండేది సుచిత్ర. ఆదివారం రాత్రి 2 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయేవాడు ధనుంజయ్. మొదటి నెల జీతం అంటే వివాహం అయిపోయాక భర్త చేతికి ఇచ్చింది సుచిత్ర. కామ్గా తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు అతను. అంతేకాని దాని గురించి ఎలాంటి కామెంటూ చేయలేదు. నాకెందుకని కానీ, బట్టలు తీసుకోమని కానీ, దాచుకోమని కానీ ఏమీ అనలేదు. వైజాగ్ వెళ్లే ముందు ఈ డబ్బు నాకు ఇచ్చానని అమ్మతో చెప్పకు. అంతేకాదు, నీకు జీతం పెరిగినా, ఎలవెన్స్లు కలిసినా అమ్మకు చెప్పకు. పెరిగిన డబ్బు నాకు ఇచ్చేస్తూ ఉండు అన్నాడు సలహా ఇస్తూ ఉన్నట్టుగా చూస్తూ. అదేమిటండి, ఎందుకని ఆశ్చర్యంగా అడిగింది. నీకు పూలు తేవాలంటే నా దగ్గర డబ్బులుండవు అందుకని అన్నాడు ఎంతో తాపిగా, సిగ్గు లేకుండా. మరి మీ జీతం ఉండబట్టలేక అడిగేసింది. నా జీతం ఎంతో అమ్మకి అనా పైసలతో శుద్ధ లెక్క తెలుసు. అసలు ఆ ఉద్యోగం అమ్మ వాగ్ధోరణి మూలంగానే నాకు వచ్చింది. ఆవిడ స్నేహితురాలి భర్త కంపెనీలోనే నేను వర్క్ చేస్తున్నది. నాకెంత జీతం పెరిగినా ఆ మహాతల్లి అమ్మ చెవిలో ఊదకా తప్పదు, నాకు క్షవరమూ తప్పదు అన్నాడు నిట్టూరుస్తూ. సుచిత్ర పూర్తిగా స్థాణువైపోయింది. పెళ్లిలో బాలమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం తనకి తెలుసున్న పెద్దవాళ్ళందరినీ పట్టుకుని మొత్తానికి ఎలాగైతేనే సుచిత్రని వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేయించేశారు కోటేశ్వరరావు గారు. పుట్టింటి నుంచి వెళ్లే ముందు శకుంతలకు లెటర్స్ రాయమని చెప్పి తను రాస్తానని మాటిచ్చి మరీ వచ్చింది సుచిత్ర. వ్యవసాయదారుడు బలిష్ఠుడు అయిన మందహాస్ చేతుల్లో శకుంతల గిలగిల్లాడుతుందని తలపోసిన సుచిత్ర తనే ధనుంజయ్ మోటు సరసాలను భరించలేక ఠారెత్తిపోయింది. పల్లెటూరివాడు ఏం తెలియదు అని భావించిన మందహాస్ భార్యను అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. చదువు వల్ల అన్నీ తెలుసుకున్నవాడని భ్రమపడి ధనుంజయ్కి భార్యని లాలించటం చేతకాదు, ఏ సరదాలు తీర్చలేడు అని పరిహసించిన మందహాసు భార్యతోటి సినిమాలకు, షికాలకు, ఇంకా ఫ్రెండ్స్ ఇళ్లకు వెళుతూ ఉంటాడు. ధనుంజయ్ తోటి సినిమాకు కాదు సరికదా, వెళదామనే మాట కూడా అనలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది సుచిత్ర. శకుంతల లెటర్స్ నిండా భర్త కబుర్లు, తన సంతోష జీవితం, భవిష్యత్తు పైన కలలు, ఆశలు నిండి ఉండేవి. సుచిత్రకి తన గురించి ఏం రాయాలో కూడా తోచేది కాదు. ఎందుకంటే సుచిత్రకి వచ్చిన ప్రతి ఉత్తరము విప్పి తను చదివి ఇవ్వవచ్చనిపిస్తేనే కోడలికిస్తుంది బాలమ్మ. అలాగే సుచిత్ర రాసిన లెటర్లన్నీ చదివాకనే పోస్టు చేయనిచ్చేది. ఆవిడకు తెలియకుండా రాసి పోస్టు చేయటానికి సుచిత్ర దగ్గర డబ్బులు ఉండేవి కాదు. వైజాగ్ వచ్చాక అందుకున్న నెల జీతం నిలువు దోపిడీ చేసినట్టుగా గుమ్మంలోని నిల్చోపెట్టి వసూలు చేసేసింది బాలమ్మ. సుచిత్ర తెల్లబోయింది. ఏమిటలా గుడ్లు మిటకరించి చూస్తావు? నెల నెల నీ జీతం నాకు ఇప్పిస్తానన్న ఒప్పందం మీదనే నీ మెళ్ళో మా వాడు 3 ముళ్ళు వేసింది అంటూ గుంజుకుంటున్నట్టుగా డబ్బులు లాక్కుని విసవిసలాడుతూ వెళ్ళిపోయింది బాలమ్మ. సుచిత్ర భర్త వంక చూసింది. తనకేమీ తెలియదన్నట్టుగా భుజాలను ఎగరేసి అక్కడి నుంచి జారుకున్నాడతను. అత్తగారి ఆప్యాయతకు, భర్త మాటలకు అర్థాలు అప్పుడు తెలిసి వచ్చాయి ఆమెకు. కొడుక్కి సిగరెట్లకంటూ, కాఫీలకంటూ ఇచ్చే డబ్బులే కోడలికి ఇచ్చేది కాదు బాలమ్మ. ఆమెకి రిక్షా ఖర్చులు, కాఫీకి డబ్బులు ఉంటాయి అని తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఉండేది. సుచిత్ర అడగటానికి మొదట మొహమాట పడేది. తర్వాత అదే ఆమెకు అలవాటు చేసేసింది బాలమ్మ. తన బాధను తనలోనే ఎన్నాళ్ళో దాచుకోలేక భర్త దగ్గర చెప్పుకుని ఉపశాంతి పొందాలనే ఆమె ఆశ అడియాసి అయిపోయింది. మీతో కొంచెం మాట్లాడాలండి. ఓ రోజు రాత్రి భర్తను సమీపిస్తూ అడిగింది. నా ముచ్చట తీరాక కొంచెం కాదు, చాలానే మాట్లాడదు గాని అంటూ ఆమెను చేతులతోటి చుట్టేశాడు ధనుంజయ్. అరగంట తర్వాత ఇప్పుడైనా వింటారా నా గోడు
అతని ఛాతీ మీద కేశాలను వేళ్లతో సవరిస్తూ గోముగా అడిగింది. నిద్రొస్తోంది చిత్ర, అయినా నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. అమ్మ ఒట్టి డబ్బు మనిషి, ఆవిడ్ని మార్చడం ఆ బ్రహ్మ కూడా సాధ్యం కాదు. నేనే దాసోహం అంటూ ఉన్నప్పుడు నీకు తప్పుతుందా అంటూ అటు తిరిగి పడుకున్నాడు ధనుంజయ్. మీకున్నపాటి ఖర్చులు నాకు కూడా ఉండవా? ఏమిటి మీ ఉద్దేశం? ఆ మాటకొస్తే మీ ఆఫీస్ కన్నా నా ఆఫీస్ దూరం, ప్రాణావశిష్ట పరిస్థితులు వచ్చినా ఇంతేనా? మీరిది ఆషామాషిగా తీసుకోవద్దండి, కాస్త గట్టిగా చెప్పండి ఆవిడికి. ఆ మాట విన్నాడో లేదో చివ్వున వెనక్కు తిరుగుతూ, దమ్ముంటే నువ్వే చెప్పుకో, నాకేమీ తెలీదు. ఇంట్లో గోల గురించి ఇంకెప్పుడు నా దగ్గర చెప్పకు, నాకు చిరాకు అన్నాడు విసురుగా. సుచిత్ర నిరత్తురాలైపోయింది. రాత్రి ఎంతసేపటికి నిద్ర పట్టకపోవటంతో ఉదయం బాగా పొద్దెక్కిపోయింది ఆమె లేచేసరికి. సుచిత్రను చూస్తూనే, ఏమ్మా మహాతల్లి, తెల్లవారిందా? 8 గంటలకు పొద్దెక్కే వరకు భర్త పక్కలో కులకడానికి ఇది అత్తిల్లనుకున్నావా, పుట్టిల్లనుకున్నావా? సిగ్గులేదు? నలుగురు నవ్వుతారనే జ్ఞానం కూడా నశించిపోయిందా? ఇది సంసారి కొంప, ఇక్కడ సానివేశాలు పనికిరావమ్మా, తెలిసిందా? ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినంత మాత్రాన వంట ఎవరు చేస్తారనుకున్నావు? ఇక్కడ నీ పుట్టింటారు పంపిన దాసదాసీలు ఎవ్వరూ లేరు చేసి పెట్టడానికి. పని మనిషి రాలేదు, అంటగిన్నెలన్నీ ఎండిపోతున్నాయి, వెళ్ళి ముందు వాటిని తోము. నీళ్ళ గదిలో సబ్బు పట్టి ఉంచినటువంటి బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి, చీకిపోతాయో ఏమిటో, ఉతికి ఆరవై. చూడు, కుళాయిలు కట్టేస్తే మళ్ళీ నీళ్లు రావు, ఇబ్బంది పడాలి, వెళ్ళి నీళ్లను పట్టు. నాకు ఒక్కటే నీరసంగా ఉంది, ఒళ్ళు నొప్పులు కూడాను. ముందు కాసిని కాఫీ నీళ్లు కాచిపోయి అన్నట్టు మర్చిపోయాను. రాత్రి అల్లుడు గారు వచ్చారు, ఆయన లేచేసరికి టిఫిన్ కాస్త రెడీ చేసి ఉంచు. పెద్దమ్మ కాసిని పూలు కోసి పూజగదిలో పెట్టే, ఆ పూల మొక్కల్ని చూసేవాళ్లే లేకపోయారు. ఇక నువ్వు వచ్చావుగా, కాస్త వాటి మొహాలు కూడా చూస్తూ ఉండు అని ఊరంతా కంఠంతో ఆర్డర్స్ అన్నీ ప్లాన్ చేసి పాస్ చేసేసి వీధి వాకిట్లోనికి వెళుతూ ఆగి, ఏమిటలా దేభ్యముఖం వేసుకుని అలా చూస్తావు? పాలవాడు వచ్చినట్టున్నాడు, పాలు పంచుకో. ఇదిగో చూడు, కూరలవాడు వస్తాడు, ధనానికి గుత్తి వంకాయ కూర ఇష్టం, వాడి ఆఫీస్ టైంకి త్వరగా వంట తయారు చేసేసే. నా అదృష్టం ఏమిటో, కోడలు వచ్చినా సుఖం లేదు, చట్టుబండలు లేదు అంటూ మూలుక్కుంటూ మహాకాయాన్ని లాక్కుంటూ వెళ్ళి మంచం మీద వాల్చింది బాలమ్మ. నిర్ఘాంతపోయినట్టుగా నిలబడిపోయిన సుచిత్ర పాలవాడి పిలుపుతోటి తెప్పరిల్లింది. ఎప్పుడూ అలవాటు కాని అంత పని చేయాలంటే ప్రాణం మీదకు వచ్చినట్టుగా అనిపించింది. అంతలోనే స్త్రీ సహజమైనటువంటి ఓర్పు తలెత్తి ఆమెను వంటగదిలోకి నెట్టింది. ఎంత త్వరగా చేయాలి అనుకున్నా పని తెమలలేదు. గదిలో నుంచి బెడ్ కాఫీ కోసమని ఇంటి కప్పు ఎగిరిపోయేలా అరుస్తూ ఉన్నాడు ధనుంజయ్. కాఫీ కప్పుతో గదిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సుచిత్ర. ఏమిటి ఇంత ఆలస్యం? పిలిచినా పలకనంతట బిజీగా ఉన్నావా? పిలవగానే రాకపోతే నాకు మహా కోపం వస్తుంది, తెలిసిందా? కప్పు అందుకుంటూ వార్నింగ్ ఇచ్చాడు ధనుంజయ్. తెలిసిందన్నట్టుగా బుద్ధిగా తల ఊపి వెళ్ళిపోయింది. చటుక్కున ఆమె చెయ్యి పట్టి ఆపేస్తూ, పతిసేవ పూర్తి కాకుండానే రాత్రి వరకు ఆగాలంటే అంటూ దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకోబోయాడు. సుచిత్ర, మా వారు లేచారు, కాస్త కాఫీ టిఫిన్లు సంగతి చూడమ్మా, నాకు బాగా బద్ధకంగా ఉంది అంటూ పడక గదిలో నుంచే కేక పెట్టింది చిన్న ఆడబిడ్డ సుహాసిని. వదలండి, నేను వెళ్ళాలి. వేళాపడా లేకుండా ఏమిటిది? అతన్ని చేతుల్ని విడిపించుకుంటూ అంది. పనులు పూర్తి చేసుకురావాలని తెలీదు? విసుగ్గా అన్నాడతను. మీరు అరవకుండా ఉంటే పూర్తి అయ్యాకనే వచ్చేదాన్ని, ఖాళీ కప్పు చేతుల్లోనికి తీసుకుంటూ అంది. ఆమెకు ఒళ్ళు మండిపోతూ ఉంది. తయారు చేసిన కాఫీ టిఫిన్లు భర్తకు ఇవ్వటానికి కూడా బద్ధకమేనా ఆమెకు? ఆ మాటలు విని కూడా మందలించని భర్త ఎదురుగా తననే కేకలు వేస్తూ ఉంటే సుచిత్రకు కారం రాసుకున్నట్టుగా తయారైపోయింది. నేను లేచేసరికి పనంతా పూర్తి చేసుకోవాలని తెలీదు, పైగా నా ఎదురు తిరిగి సమాధానం కూడా చెప్తున్నావు. ఎంత అహంకారం నీకు! నాకు కనుక తిక్కరేగిందంటే తాట వలిచేస్తాను, జాగ్రత్త. హుంకరిస్తూ గదిలో నుంచి బయటకు నడిచాడు ధనుంజయ్. అదే, అలా బుద్ధి చెప్పు. బొత్తిగా బరి తెగించి ప్రవర్తిస్తుంది. చదువుకున్నానని, ఉద్యోగం చేస్తూ ఉన్నానని నీ పెళ్ళానికి మహాపొగరు అంటూ వంత పాడింది బాలమ్మ.
మంచుగడ్డల మధ్యలో నొక్కి పట్టినట్టుగా బిగుసుకుపోయిన సుచిత్ర మరో పిలుపు రావటంతో వంటగదిలోకి పరిగెత్తింది. చిత్ర, స్నానానికి నీళ్లు పెట్టు, ఆఫీస్కి టైం అయిపోతుంది. త్వరగా షేవ్ చేసుకుంటూ పిలిచాడు ధనుంజయ్. పొల్లుతున్న ఎసరులో బియ్యాన్ని వేస్తూ ఉన్న సుచిత్ర ఆ పనిని పూర్తి చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ పని చేయడానికి. సుచిత్ర నీళ్లు పెడుతూ ఉండగానే లోనకి వచ్చిన ధనుంజయ్ హడావిడిగా నీళ్లు తొరుపుతూ ఉన్న సందట్లో సుచిత్ర బయట జారిపోవటంతో కనిపించిన దృశ్యానికి ముగ్ధుడైపోతూ తలుపు వేయటం మర్చిపోయి చటుక్కున వంగి సుచిత్రను లేపి బలంగా వాటేసుకున్నాడు. ఏమేవ్ ఓ సుచిత్ర, అన్నం తెల్లిపోతుంది మహాయమ్మ, ఏం చేస్తున్నావు అక్కడ? ఇలా అయితే సంసారాలు తెల్లనట్టే అంటూ అత్తగారి కేకలు వినిపించటంతో చప్పున అతన్ని వదిలించేసుకుని బయటకు పరిగెత్తింది. 5 నిమిషాలు కూడా గడవకముందే చిత్రా, నా వీపుకి కాస్త సోపు రాయి అంటూ మరలా బాత్రూంలోకి పిలిచాడు ధనుంజయ్. వాచిన అన్నం గిన్నె పక్కన పెట్టి కూర పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఆ పనికి హాజరైంది సుచిత్ర. లోనికి రాగానే తలుపును మూసి సందిట్లోకి లాక్కున్నాడు ధనుంజయ్. సుచిత్ర ఎంత గింజుకుంటూ ఉన్నా వినకుండా మరింతగా పొదువుకున్నాడు గుండెల్లోకి. పొయ్యి మీద కూర కలిపే దిక్కులేక మాడటం ప్రారంభించింది. ఆ మాడు వాసన క్రమంగా పూజ గదిలోని పెద్ద ఆడబిడ్డకు రమణి ముక్కుకు సోకింది. చకచకా వచ్చి బాత్రూమ్ తలుపులు బాతూ, ఏమే సుచిత్ర, నీ కళ్ళకి రాత్రి పగలు తేడా తెలియటం లేదా? ఇంటి నిండా మగాళ్ళు ఉన్నా లక్ష్యం లేకుండా మొగుడితోటి సరసాలాడడానికి ఇది సానికొంప అనుకుంటున్నావా? ఆ కూర తినాలా చావాలా? రా బయటికి అంటూ గొంతు చించుకుని వచ్చింది. ఛ, నీ మూలంగా నా మూడు కాస్త పాడైపోయింది. కట్టుకున్నవాడి ఇష్టాయిష్టాలను తెలుసుకుని సంచరించాలనే జ్ఞానమైనా లేదు. ఆ వంట కాస్త పెందరాళ్ళే చేసుకుని తగలడాలని తెలీదు. విసుగ్గా వదిలేశాడు ధనుంజయ్. ఈ పరుగు పందెం జీవితం నేను భరించలేకపోతున్నానండి. కాస్త మీరైనా నా అవస్థను అర్థం చేసుకోకపోతే ఎలా? ప్రాధేయపూర్వకంగా అంటూ ఉండగా ఆమె గొంతు రుద్ధమైంది. ఛీ, ఏడ్చేవాళ్ళంటే నాకు అసహ్యం. పెద్ద అలసిపోతున్నట్టుగా ఎందుకా ఫోజు? అత్తింట్లో కాపురం చెయ్యాలని వచ్చావా? నా నెత్తినెక్కి తైతక్కలాడాలని వచ్చావా? పో బయటికి. తలుపు తెరిచి బాత్రూంలో నుంచి గట్టిగా నెట్టేశాడు కోపంగా. పడబోయి నిలదొక్కుంటూ ఉన్న సుచిత్రను నమిలి మింగేయాలన్నట్టుగా చూస్తూ, సిగ్గు లజ్జ నీకు లేకున్నా మాకున్నాయి. ఇంకెప్పుడు పట్టపగలు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు. రాత్రి పడక గదిలో తప్పించి బయట ఇలాంటి పాడు పనులు మేము సహించలేం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. నీ మూలంగా మా ఇంటి పరువు నడిబజార్లో కలిసిపోయేలా ఉంది అంటూ చేదరించుకుని విసవిసలాడుతూ వెళ్ళిపోయింది రమణి. భగవంతుడా, ఇక ఈ ఇంట్లో నా బతికేలాగా? కళ్ళల్లో తిరుగుతూ ఉన్న నీళ్ళని బయటతోటి తుడుచుకుంటూ వెళ్ళి మాడిపోయిన కూరను తీసి బయటపడేసి మరో కూర తరిగి చేయసాగింది. వంట అయిందా అంటూ లోపలికి వచ్చాడు ధనుంజయ్. ఒక్క పావుగంట ఉండండి, అయిపోయింది. కూర పోపు వేయిస్తూ బతిమలాడుతూ ఉన్నట్టుగా అంది సుచిత్ర. నాకు టైం లేదు. నాది నీది కూడా కూర్చుని నువ్వే తిను. చదువుకున్న ఆడదానికి వంట వార్పు వస్తుందని అనుకోవటం నా పొరపాటు. వెధవ కొంప, ఏది సమయానికి అందదు. కాలే కడుపుతో మాడే పేగులతో మధ్యాహ్నం దాకా ఏడవమని నా నుదుటన రాశాడు ఆ భగవంతుడు. మధ్యలో కాసిని కాఫీ నీళ్లు తాగడానికైనా డబ్బులుండి చావు. పెళ్ళాం వచ్చాక సుఖపడవచ్చనే ఆశ కాస్త నిరాశతోటి గంగలో కలిసిపోయింది అంటూ కేకలు వేస్తూ ఉక్రోషాన్ని వెడలగక్కి ఆదరా వెళ్ళిపోయాడు ఆఫీస్కి ధనుంజయ్. చేతుల్లో ముఖాన్ని దాచుకుని నిశ్శబ్దంగానే రోధిస్తూ ఉన్న సుచిత్ర అప్పటికే గడియారం 10 కొట్టడంతో ఆఫీసు గుర్తుకు వచ్చి నీరు కారిపోయింది. ఆమెకు శకుంతల మాటల్లోని యథార్థం అప్పుడు అవగతమైంది. పరుగు పందెం లాంటి జీవితం అని తెలిసే కాదని తనకి అంటగట్టేసింది ఆ శకుంతల. పెళ్లి చేసుకోవటం ఇంత పొరపాటు అవుతుందని ఏమాత్రం ఊహించినా అంగీకరించేదే కాదు. ఇప్పుడు ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? భర్త కాపురం కావాలంటే చచ్చినట్టుగా సహించవలసిందే. రేపటి నుంచి 5ంటికే అలారం పెట్టుకుని లేవాలి అనుకుంటూ లేచింది. ఆ విధంగా సుచిత్ర బతుకు దినదిన గండం నూరేళ్ల ఆయువులాగా గడవసాగింది. భర్త చిరాకులతో, ఆడబిడ్డల అధికారంతో, అత్త ఆరళ్లతో సంవత్సరన్నర కాపురం చేసేసరికి ఆమెకు నెల తప్పింది. విపరీతమైన వేవిళ్లతోటి, అతినేసంతోటి లేవలేని ఆ సమయంలో కూడా చాకిరీ తప్పక చిక్కి శల్యమైపోయిన సుచిత్రను కబురు తెలిసి బలవంతంగా అందరినీ ఒప్పించి ఆఫీసు సెలవు పెట్టించి పుట్టింటికి తీసుకుని వచ్చారు కోటేశ్వరరావు గారు.
పెత్తలి బుజ్జగింపుతో అంతా చెప్పేసి కరువు తీరా ఏడ్చేసింది సుచిత్ర. ఆ మాటలు చాటుగా విన్న కోటేశ్వరరావు గారి హృదయం విలవిలలాడిపోయింది. పెళ్ళి వద్దు అంటూ ఉన్నా వినకుండా కట్టబెట్టినటువంటి ఆ పాపం అంతా తనదే అయినందుకు ఆయన గుండెలు బరువెక్కాయి. తను ఏదైనా చేసి చెప్పాలని చూస్తే ఆ పరిస్థితి ఇంకా విషమిస్తుందేమో. చేజేతులారా సుచిత్ర కాపురాన్ని తనే పాడు చేసిన వాడవుతాడు. ఏం చేయాలి అనే ఆలోచనతోటి అదో రకమైన బెంగ పెట్టేసుకున్నారాయన. అక్కడున్న 10 రోజులు శకుంతల దాంపత్య జీవితాన్ని దగ్గర ఉండి గమనించిన సుచిత్రకి తను ఎంత మోసపోయింది తెలిసొచ్చింది. ప్రతి చిన్న విషయానికి శకుంతల సలహా తీసుకుందే ఏమీ చేయడు మందహాస్. ఆమెకి ముళ్ళు గుచ్చుకున్నా, చెయ్యి కాలినా అదేదో తనకే జరిగినంత బాధతోటి విలవిలలాడిపోయి మందు మాకు వేసి ఆమెను తీసుకుని వెళ్ళి గదిలో కూలేసి మిగిలిన పని తను చూస్తాడు. శకుంతల బట్టలు వాష్ చేస్తూ ఉంటే అతను నీళ్లంతో ఆడుతాడు. ఆమె అన్నంతో వార్పు పెడుతూ ఉంటే అతను కూరలు తరుగుతాడు. ఆమె కూర చేస్తూ ఉంటే అతను భోజనానికి అన్నీ సిద్ధం చేస్తాడు. మీరు వెళ్ళి కూర్చోండి, మీకెందుకు ఈ తాపత్రయం అంటే, నా కోసం నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటే నేను కూర్చుని తినాలా అంటూ మందలిస్తాడు. పొలంలో మీరు ఎంత శ్రమ పడుతున్నారు, అక్కడ ఇక్కడ కూడా చాకరీయేనా మీకు అని వాపోయేటటువంటి శకుంతల బుగ్గను చిటికెర వేసి, శ్రమ పట్టం మగవాడి ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి నా ఆగడాలు భరించడానికి నువ్వు శ్రమ పట్టం లేదు చిలిపిగా నవ్వుతూ అనేవాడు. ఇదంతా చాటుగా ఉండి కళ్ళారా చూసినటువంటి సుచిత్ర శకుంతల అదృష్టానికి అసూయ పట్టడానికి బదులుగా సంతోషంతో పొంగిపోయేది. తల్లి ద్వారా సుచిత్ర సంగతి తెలుసుకున్న శకుంతల బాధతో అల్లాడిపోయేది. అహంకారం నవల 2వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ ద్వారా మాకు కాస్త ప్రోత్సాహాన్ని ఇవ్వండి. నమస్తే.